పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఊరు వాడ గణేశుడి నామస్మరణతో మారుమోగిపోతున్నాయి. వివిధ రూపాల్లో ఉన్న గణేశుడి ప్రతిమలను భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మరోవైపు మట్టి విగ్రహాలనే పూజించాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. దీనికి తోడు చాలా చోట్ల మట్టి విగ్రహాలను కూడా పంపిణీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. ఊరు వాడ గణేశుడి నామస్మరణతో మారుమోగిపోతోంది. వివిధ రూపాల్లో ఉన్న గణేశుడి ప్రతిమలను భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మరోవైపు మట్టి విగ్రహాలనే పూజించాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. దీనికి తోడు చాలా చోట్ల మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు కూడా. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. ఊరు వాడ గణేశుడి నామస్మరణతో మారుమోగుతోంది. వివిధ రూపాల్లో ఉన్న గణేశుడి ప్రతిమలను భక్తులు ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు. అలాగే మట్టి విగ్రహాలను కూడా పూజించాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. చాలా చోట్ల మట్టి విగ్రహాలను కూడా ప్రత్యేకంగా పంపిణీ చేయడం విశేషం. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, తెలుగు రాష్ట్రాల్లో అత్యంత బలంగా పూజించే, అత్యంత ఘనంగా వేడుకలు జరుపుకునే పండుగ వినాయక చవితి. అంటే రెండు తెలుగు వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున అయితే కనుక ఇది 9 రోజులు నవరాత్రులు అయితే ఉత్సవాలను పెద్ద ఎత్తున అయితే చేస్తూ ఉన్న నేపథ్యంలో కూడా ఇక్కడ అంటే జిల్లా వ్యాప్తంగా కూడా అనేక వేలాది మండపాలు సంబంధించి కూడా ఇక్కడ దాదాపుగా వేలాది మండపాలు అయితే కనుక వినాయక ప్రతిమలతో కనుక కూడిన వద్దన చూసినట్టు ప్రస్తుతం మనం లక్ష్మీ గణపతి వినాయక ఆలయం దగ్గర ఉన్నాం. దాదాపుగా అంటే ఈ 11 గంటల కాడి నుంచి చవితి ఏర్పడడంతో ఇదందరూ కూడా పెద్ద ఎత్తున అయితే కనుక 11 దాటిన తర్వాత మండపాల యందు పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అలాగే మొత్తం ఆలయాల్లో ఏదైతే కనుక మరి లక్ష్మీ గణపతి ఆలయం ఉందో అక్కడ చూసినట్టయితే కనుక పెద్ద ఎత్తున అంటే దాదాపుగా అంటే వేలాది మంది భక్తులు ఉదయాన్నే నుంచి కూడా వేకువజాము నుంచి కూడా పెద్ద ఎత్తున తలార స్నానం చేసి ఇక్కడ అత్యంత భక్తి శ్రద్ధలతో కనుక ఈ కార్యక్రమాన్ని అయితే కనుక చేస్తూ ఉంటారు. దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున అయితే కనుక పెద్ద ఎత్తున ఇది చేస్తూ ఉంటారు చేస్తుంటారు. ఇక్కడ చూడొచ్చు మనం విగ్రహం ఉన్నట్లయితే పొద్దునుంచి అంటే ఉదయం నుంచి కూడా వేకువజాము నుంచి కూడా పెద్ద ఎత్తున అయితే కనుక ఈ పూజలు అయితే నిర్వహిస్తుంటారు. ఏదైతే 9 రోజులు ఏదైతే కనుక చేస్తూ ఉన్నారో అంటే ఈ 9 స్వామి చెప్పండి 9 రోజులు ఎలా చేయబోతున్నారు ఏంటి? నవరాత్రి మహోత్సవాన్ని పురస్కరించుకుని స్వామివారి దేవాలయంలో విశేషంగా ఒక్క రోజు ఒక్క అలంకారంలో స్వామివారి దర్శనమిస్తూ ఉంటారు. కాబట్టి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాన్ని స్వీకరించి స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరి ప్రార్థిస్తూ ఉంటారు. అదేవిధంగా 8వ తారీఖు స్వామివారికి రేపు రోజున ఆదివారం రోజున స్వామివారికి అనేక రకాలైనటువంటి పుష్పములతో పుష్పార్చన కార్యక్రమం జరుగుతుంది. ఆ తదుపరి స్వామివారికి 9వ తారీఖున స్వామివారి దేవాలయంలో సోమవారం ఉదయం గరిక పూజ, ఆ సాయంకాల సమయంలో జ్యోతిర్లింగార్చన దీపాలంకరణ సేవా కార్యక్రమం జరుగుతుంది. అలాగే 10వ తారీఖు మంగళవారం స్వామివారికి మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం జరుగుతుంది. అలాగే 11వ తారీఖు స్వామివారి దేవాలయంలో బుధవారం రోజున స్వామివారికి లక్ష్మీ గణపతి యొక్క దేవాలయంలో యజ్ఞం జరుగుతుంది, లక్ష్మీ గణపతి యొక్క యజ్ఞము. అలాగే 12వ తారీఖు స్వామివారి దేవాలయంలో గురువారం ఫలార్చన కార్యక్రమం జరుగుతుంది. 13వ తారీఖు స్వామివారి దేవాలయంలో స్త్రీలచే సామూహికంగా లక్ష్మీ కుబేర వ్రతాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 14వ తారీఖు శనివారం స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం సాయంకాల సమయం 7 గంటలకి ప్రారంభమవుతుంది. 15వ తారీఖు మోదుకార్చన ఉండ్రాళ్లతో విశేష అర్చనా కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి
ఈ యొక్క నవరాత్రి మహోత్సవాన్ని పురస్కరించుకుని స్వామివారిని అందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చి దర్శించుకుని స్వామి యొక్క ఆశీస్సులు పొందుతూ ఉంటారు. కాబట్టి అందరూ కూడా స్వామి యొక్క ఆశీస్సులు కలగాలని చెప్పి అలాగే మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం, స్వస్తి. మొత్తానికి చూసినట్టయితే కనుక జిల్లా వ్యాప్తంగా అనేక వేలాది మండపాల్లో నుంచి అంటే దాదాపుగా మరికొద్ది క్షణాల్లోనైతే కనుక ఈ గణనాథుడు అయితే పూజలు అందుకోబోతున్నాడు. ఏదైతే 11 గంటల సమయంలోనే దాదాపుగా 11 గంటల సమయం నుంచి కూడా ఇక్కడ ముహూర్తం అంటే ఏదైతే కనుక చవితి ఉందో వినాయక చవితి రోజున మొత్తం స్వామివారిని కూడా పూజించడానికి ఆలయ మండపాలన్నీ కూడా సిద్ధమవుతున్నాయి. దీనికి సంబంధించి లక్ష్మీ గణపతి ఆలయ ఈవో కోటేశ్వర నాగేశ్వర గారు అయితే మనతో పాటు ఉన్నారు. సార్ ఏంటి ఎలా ఉంది, ఏంటి 9 రోజులు ఎలా చేయబోతున్నారు? ఓం శ్రీ లక్ష్మీ గణపతయే నమః. స్వామివారి భక్తులందరికీ సుస్వాగతం. ప్రతి సంవత్సరం కూడా ఈ లక్ష్మీ గణపతి ఆలయంలో నవరాత్రులు అత్యంత వైభవోపేతంగా జరుగుతాయి. ఇవన్నీ కూడా భక్తుల సహకారంతో వారిచ్చిన విరాళాలతో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ప్రతిరోజు ఒక ఉభయదాతలతో కూర్చోబెట్టి 9 రోజులు కూడా ఒక్కొక్క పూజకి ఫస్ట్ రోజు స్వామివారికి చవితి వ్రత పూజలు జరుగుతాయి. అలాగే రెండో రోజు పుష్పార్చన, అలాగే మూడవ రోజు సోమవారం ఉదయం పూట గరిక పూజే, సాయంత్రం జ్యోతిర్లింగార్చన జరుగుతుంది. అదేవిధంగా మంగళవారం ప్రతి సంవత్సరం కూడా మంగళవారం వచ్చేప్పటికీ మహాన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకం జరుగుతుంది. అలాగే బుధవారం 11వ తారీఖు స్వామివారికి లక్ష్మీ గణపతి స్వామివారికి హోమం అత్యంత వైభవపేతంగా జరుగుతుంది. అదేవిధంగా గురువారం 12వ తారీఖున ఫలార్చన, వివిధ రకాల ఫలాలతో అభిషేకం స్వామివారికి అర్చన జరుగుతుంది. అంటే ఇప్పటికీ మనకు దాదాపుగా అంటే మన ఉన్నతాధికారులందరూ కూడా ఇదే ఆలయం లక్ష్మీ గణపతి ఆలయాన్ని దర్శించుకోవడానికి మరికొద్ది క్షణాల్లో రాబోతున్నారు. అంటే చవితి కొద్ది క్షణాల్లోనైతే ప్రారంభం కానుంది. అందుకే ఏలూరు మొత్తం కూడా దాదాపు పశ్చిమ గోదావరి జిల్లా మొత్తం కూడా అందరూ కూడా 11 గంటల్లో చేస్తున్నారు. అంటే ఈ ఆలయం దేని నుంచి తీయడానికి ప్రత్యేకత ఏంటి? ఏలూరులోనే కాదు, ఈ చుట్టుపక్కల విలేజెస్లో కూడా శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం చాలా ప్రసిద్ధికి ఎక్కింది. ఇంతకుముందు చేసిన కమిటీల వారు కానీ ఏదైనా కానీ అంతా స్వచ్ఛందంగా ఇక్కడ పలువురు సేవ చేస్తూ ఉంటారు. ఆ విధంగా ఈ దేవాలయం ప్రసిద్ధికి ఎక్కింది. ఈ దేవాలయంలో ఉత్సవాల అనంతరం డేటు వాతావరణం అనుకూలంగా లేనందున తేదీ ఫిక్స్ చేయలేదు. ఉత్సవాలు అయిపోయిన 4-5 రోజుల లోపు సుమారు 7-8 వేల మందికి మహా అన్న సమారాధన జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పలువురు గౌరవ ప్రజాప్రతినిధులను, స్థానిక శాసనసభ్యులు మరియు మేయర్ గారు, జడ్పీ చైర్పర్సన్ గారిని, అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు గారిని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. పలువురు ఉన్నతాధికారులను కూడా మన జిల్లా కలెక్టరేట్ వారు, జాయింట్ కలెక్టర్ వారు, డిఆర్ఓ గారు వీళ్ళందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. మొత్తానికి చూసినట్టయితే కనుక ఈ లక్ష్మీ గణపతి ఆలయంలో అంటే గణేష్ మహోత్సవాలు అత్యంత వైభవంతంగా సంవత్సరం అంటే దాదాపుగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అనేక వేలాది మండపాలు అయితే కనుక ఆ వాడవాడలు అయితే వెలిసినాయి. ఇది అంటే అత్యంత భక్తి శ్రద్ధలతో లక్ష్మీ గణపతి ఆలయాన్ని పూజలు చేసేందుకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు అంటే దాదాపు 11 గంటల కానించి కూడా ఈ స్వామివారిని దర్శించుకునేందుకు కూడా భక్తులకి అయితే తొలి పూజ ప్రారంభించిన కానించి భక్తులందరికీ కూడా దర్శనం నిమిత్తం అందజేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. థ్యాంక్ యూ వసు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.